అందరికీ నమస్కారం. నేను మీ తాళ్ళ వెంకటేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. నేను ఇప్పుడే చూడటం జరిగింది సోషల్ మీడియాలో. గుంటూరు కమెడియన్ అంబటి రాంబాబు అతను కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క ఫోటోలను ఏఐ ద్వారాగా మార్పింగ్ చేసి మంత్రివర్యుల్ని వారి చేతికి సంకెళ్ళేసి పోలీసులు పట్టుకొని వెళ్తున్నట్టుగా ఒక ఫోటోని, ఒక ఇమేజ్ని తయారు చేసి ఆయన యొక్క ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను. అంబటి రాంబాబు అనే వ్యక్తికి సిగ్గు, శరం, మానవత్వం అన్నీ వదిలేసి పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నటువంటి వ్యక్తి బజార్లంపటి. అతనికి ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎవరు ఏమని అన్నా కానీ పట్టించుకునే ధోరణిలో లేడు. అతనికి కావాల్సింది పబ్లిసిటీ. ఎవరో ఒకళ్ళ మీద మాట్లాడుతూ ఉంటే వ్యంగ్యాస్త్రాలు అంటారు చూడండి, ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. ఒక్కోసారి కులం మీద మాట్లాడతాడు, ఒక్కోసారి పార్టీ గురించి మాట్లాడతాడు, ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని అంటాడు, లోకేష్ గారిని అంటాడు. నిన్న మొన్న మా వెస్ట్ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారిని అన్నాడు. ఇక అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అంటే ఇక ఇతని యొక్క వెలుగు బయటకు వచ్చేసి, ఓకే చూసావా జగన్మోహన్ రెడ్డి, నేను పెమ్మసాన్ని కూడా అన్నాను అని ప్రగల్భాలు పడకటానికి మాత్రమే ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాడు. అంబటి రాంబాబు గారు గుర్తుపెట్టుకో, నిన్న మీరు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని విమర్శిస్తున్నప్పుడు నీ పక్కనున్నటువంటి నీ సహచరులైనటువంటి వ్యక్తులే నీ మాటలకి వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఒక్కసారి ఆ వీడియోని వెనక్కి తిరిగి చూసుకో, నీకే తెలుస్తుంది నీ గౌరవం ఎంతో, నీ విలువ ఎంతో, నువ్వంటే ఏంటో, నీ మాటకి ఎంత విలువ ఉంటుందో కూడా. మాట్లాడితే డబ్బుంది, ధనం ఉంది, ధనహంకారంతో మాట్లాడుతున్నాడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నావు. ఆయన ఎప్పుడు ఏ రోజు మాట్లాడలేదు నాకు డబ్బుంది, అహంకారం ఏ రోజు చూపించలేదు. అతను దమ్మున్నవాడిగా 25 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని అతని యొక్క అఫిడవిట్లో దమ్మున్న మగోళ్ళ చూపించాడు. నీకు మళ్ళీ ఏపీఐఐసి చేసినప్పుడు దోసుకున్న డబ్బులు కానీ, రియల్ ఎస్టేట్లో దోసుకున్నటువంటి డబ్బులు కానీ, నీ యొక్క వెంచర్లో దోసుకున్నటువంటి డబ్బులు కానీ దాచిపెట్టుకొని దొంగలెక్కలు చూపించలేదు. మగాడిలాగా ఇది నా ఆస్తి, నేను 25 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించిన ఆస్తి అని చెప్పేసి చూపించి ఎలక్షన్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏ రోజు అతను ఎక్కడా కూడా డబ్బు గురించి మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదు. అతను ఒకటే చెప్పాడు, నాకు ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తే నేను ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలో నా ఆలోచనలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి నా ఆలోచన ధోరణిని తెచ్చిపెట్టి ఈ యొక్క గుంటూరుని అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు ప్రయత్నిస్తానని చెప్పేసి మొట్టమొదటి వచ్చిన రోజు అదే మాట చెప్పాడు. ఈరోజు కూడా అదే మాట చేస్తున్నాడు, పనులు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి రూరల్ ప్రాంతంలో కానీ సుమారుగా 7 ఫ్లైఓవర్లని ఎప్పుడూ లేని విధంగా, ఎవరూ చేయలేనంత ఇదిగా ఇవాళ వచ్చేస్తున్నాడు. ప్రజలు హర్షిస్తున్నారు. పార్టీల అతీతంగా ఈరోజు ఏ యొక్క వీధిలోకి వెళ్ళు, ఏ ప్రాంతానికి వెళ్ళు, ఏ గ్రామానికి వెళ్ళు, పెమ్మసాని గారు పని చేయలేదని చెప్పమనండి.
గత 20-30 సంవత్సరాల నుండి జరిగినటువంటి పనులను కూడా ఈ 2 సంవత్సరాల్లో అతను చేసి చూపిస్తున్నాడా లేదా? నీ కళ్ళకేమన్నా గంతలు కట్టుకున్నావా? నీ కళ్ళకు కనిపించడం లేదా? నీకు కేవలం పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ కోసం ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి ఇప్పటికైనా సరే అలాంటి పిచ్చి పిచ్చి వాగుడు మానుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి ఏఐ ద్వారాగా మార్పింగులు చేయటం ఆఫ్ చేసి నీ పని నువ్వు చేసుకుంటే మర్యాదగా పద్ధతిగా ఉంటుంది. లేదు కాదు అన్నావే అనుకో, నువ్వు చెబుతున్నావే చట్టం పొదునేంటో చూపిస్తాం, ఆ పొదునేదో చూపిస్తాం, మేము మళ్ళీ వచ్చిన తర్వాత చూపిస్తాం అంటున్నావు. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇంక మీరు వచ్చేది ఏంటి? ఎక్కడికి వస్తారు? సిగ్గు శరం ఉండాలి మళ్ళా ఆ మాటలు మాట్లాడటానికి. ఏ విధంగా వస్తారు? 150 నుండి 11కి చచ్చారు. ఈ రోజుకి నువ్వు తైతక్కలాడుతుంది తప్ప అదేమంటే పవన్ కళ్యాణ్ డ్యాన్స్ లేను, ఇతరులను వ్యంగ్యంగా మాట్లాడతాము, కాపు కులాలను తిడతాము, ఇతర కులస్తులను అనటము, ఇదా నువ్వు మాట్లాడేది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడావు. తర్వాత నేను పశ్చాత్తాపడ్డాను, ఇంటికి వెళ్ళి చాలా బాధపడ్డాను అన్నావు. అనటం ఎందుకు? పశ్చాత్తాపం పడటం ఎందుకు? తన్నులు తిన్నానని చెబుతున్నావు. తన్నకుండా నిన్ను ముద్దాడతారా? ఎవడో ఒకడు అరుంటారు మంచోళ్ళు, మాలాంటి వాళ్ళు నిన్ను సరే పానీలే వయసు వచ్చినాడో తెలుసో తెలియక అన్నాడు అయిపోయిందిలే అని ఊరుకుంటారు. అందరూ ఊరుకోరు కదా. ఒక తల్లి కడుపున బిడ్డలు 4 రకాలుగా ఉంటారు. పార్టీలో కూడా అంతే ఉంటారు. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే అయ్యో పాపం అని ఆగిపోయే వాళ్ళు ఎవరు ఉండరు, కొంతమందే ఉంటారు. అదే నిజంగా పెమ్మసాని గారు కానీ నిన్ను తన్నించాలి లేదు తన్నాలి అని అనుకొని ఉంటే అసలు ఈరోజు ఈ పరిస్థితి దాకా ఉండేది కాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మాట్లాడటం నేర్చుకో. ఈరోజు వరకు కూడా నీకు ఆ జ్ఞానం రాలేదు. నాకు తెలిసైతే నీకు వచ్చిద్దని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నీ కాలం అయిపోయింది, నీ చరిత్ర ముగిసిపోయింది. నువ్వేదో అనుకున్నట్టుగా మళ్ళీ 2029లో నాకు టికెట్ వస్తుంది, నేను పోటీ చేయాలి కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రగల్భాలు పలికితే టికెట్ నాకే వస్తుంది అని అనుకుంటున్నావు. అది నీ భ్రమ, నీ కళ. మొన్న కూడా చెప్పాను, నీ తమ్ముడికి ఒకటే టికెటు, నీకు టికెట్ లేదు, రాసి పెట్టుకో. కాబట్టి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకొని మంచిగా బతికితే ప్రజలు ఇకనైనా నిన్ను సరే పానీలే చచ్చినోడే చచ్చాడు అయిపోయింది అనుకొని చెప్పేసి ప్రజలు వదిలేస్తారు. లేదంటే నిజంగా నువ్వు ఇదే విధంగా ఇంకొకసారి కానీ చేస్తే నిజమైన బడిత పూజ ఏంటో, అప్పుడు నిజంగా రుచి ఏంటో నీకు మళ్ళా తెలుస్తుంది, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నీ పిచ్చి ప్రగల్భాలు చేయకుండా ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను.